నా పేరు సత్యనారాయణ సార్. మా పాప పేరు సాధన, మా మిసెస్ పేరు అప్పలనరసమ్మ. లాస్ట్ ఇయర్ జూన్ 23వ తారీఖుని పాపకు బాగోపోవడం వల్ల ఫైనాన్షియల్ హాస్పిటల్ తెప్పించింది. జీపీ సిండ్రోమ్ అని చెప్పేసి నిర్ధారించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఎక్కువ హెవీగా రావడం వల్ల ఒక 3 నెలలు ఫైనాన్షియల్ హాస్పిటల్లో ఉండిపోవాల్సి వచ్చింది. అక్కడి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత అంటే వెంటిలేటర్కి వెళ్ళిపోవడం వల్ల కొద్దిగా టైం తీసుకుంది. ఒక మ్యాక్సిమం అంటే 3 నెలలు పడింది. మేము డిశ్చార్జ్ ప్రికాషన్ని అంటే మేము డిశ్చార్జ్ అయ్యి రియావెల్ గోపాలపట్నం రియావెల్ రిహాబిలిటేషన్ సెంటర్ ఉంది. ఈ రిహాబిలిటేషన్ సెంటర్లోని ఇక్కడ కూడా 3 నెలలకి అది బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాతే ప్రికాషన్ని క్లోజ్ చేయడం కూడా జరిగింది సార్. ఆ ప్రికాషన్ని మళ్ళీ ఆ ఓల్డ్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా ఇక్కడ మాకు ఇంప్రూవ్మెంట్ అనేది బాగా వచ్చిన తర్వాత ఇప్పుడు మేము డిశ్చార్జ్ అయ్యాం. గోపాలపట్నం రియావెల్లో ఇక్కడ రిహాబిలిటేషన్ సెంటర్ ఇక్కడ ఫిజియోథెరపీ డాక్టర్ జగదీష్ గారు అని చెప్పి ఆ సార్ గురించి తెలిసి సార్ ఉద్దేశించి ఇక్కడికి మేము రావడం జరిగింది మా పాపని తీసుకొని. కానీ అంబులెన్స్లోని ఇక్కడ వినాయకుల నుంచి ఇక్కడ తీసుకుంటాం. అంటే ఎక్కువ మూమెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది లేని టైంలో వచ్చాం. ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ జగదీష్ గారి దయ వల్ల ఈ 3 నెలల చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. స్టార్టింగ్లో మేము ఇక్కడ రిహాబిలిటేషన్ సెంటర్కి వచ్చినప్పుడు హెడ్ మూమెంట్ తప్ప ఏ మూమెంట్ ఉండేది కాదు. ఇక్కడికి వచ్చిన ఒక 3 వీక్స్లో హ్యాండ్ మూమెంట్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ స్లోగా పవర్ కూడా ఇంప్రూవ్ అయ్యింది. ఎక్సర్సైజ్ బెడ్ మీద కూడా చేయించారు. నెక్స్ట్ టిల్టింగ్ బెడ్ మీద స్టాండింగ్ చేయించారు. తర్వాత సిట్టింగ్ పొజిషన్ వచ్చేలాగా కూడా కూర్చోబెట్టేవారు. అంటే ఎక్కువ టెక్నిక్స్ యూజ్ చేసి ఈజీగా చేసేవారు. ఫిజియోథెరపీ డాక్టర్ అంటే జగదీష్ సార్ వల్ల మేము ఇక్కడికి వచ్చాం సార్. మాకు చాలా సాటిస్ఫాక్షన్గా మా అమ్మాయి అనే కాదు, ఇక్కడికి వచ్చిన ఏ పేషెంట్స్కైనా చాలా హ్యాపీగా చేసేలాగా చేయించేవారు. కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎంతో బాధతో ఉన్న బాధలన్నీ మర్చిపోయేలాగా చేసేవారు. ఇంటి నుంచి డిశ్చార్జ్ అయ్యాక మాకు సర్వీస్ చేసింది ఇక్కడికి వచ్చాక స్టార్టింగ్ అసలు చెల్లికి ఏమిటో చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఉండేది. అలాంటిది మాకు నమ్మకమే లేదు. ఇలాంటిది జగదీష్ సార్ వల్ల మాకు రోజుకి చెల్లికి ఇంప్రూవ్మెంట్ రావడం వల్ల మేము ఇక్కడే ఉన్నాం. సో దానివల్ల చెల్లికి రోజుకి మార్నింగ్ 3 అవర్స్ ఈవినింగ్ 3 అవర్స్ ఫిజియోథెరపీ జరగడం వల్ల చెల్లికి వీక్కి ఇంప్రూవ్మెంట్ హ్యాండ్ మూమెంట్ అనేది ఇంప్రూవ్ మెల్లిమెల్లిగా చాలా ఫాస్ట్గా అవుతుంది. ఫిజియోథెరపీకి ఏ కండిషన్లో ఉన్నా మంచిగా రికవరీ అవ్వాలి అని అంటే రియోవెల్కి నేనైతే మంచిగా సజెస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ జగదీష్ సార్ని కూడా అప్రోచ్ అవ్వండి. థ్యాంక్స్ టు రియోవెల్.